Good morning viewers. I hope you are all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం ఈరోజు న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే హైదరాబాద్ విన్స్ ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ ట్యాగ్ యెట్ అగైన్. హైదరాబాద్ లాస్ట్ ఇయర్ కూడా ఈ అవార్డ్ గెలవడం జరిగిందండి. ఇండియా నుంచి ఈ అవార్డు పొందిన ఏకైక సిటీగా నిలవడం జరిగింది లాస్ట్ ఇయర్. ఫర్ ద సెకండ్ కాన్సిక్యూటివ్ ఇయర్ హైదరాబాద్ మళ్ళీ ఈ ఇయర్ కూడా ఈ అవార్డ్, ఈ ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ అనే ట్యాగ్ని ఈ ఇయర్ కూడా సొంతం చేసుకోవడం జరిగింది. బట్ అందులో ఉన్న సిటీస్లో భాగంగా ఈసారి ఇండియా నుంచి హైదరాబాద్తో పాటుగా ముంబై కూడా ఆ ప్లేస్ని దక్కించుకోవడం జరిగింది. దట్ ఈస్ ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ ట్యాగ్. ట్రీస్ ఎక్కువగా ఉండడం అండి సిటీస్లో భాగంగా. ఇన్ ఏ మేజర్ గ్రీన్ అచీవ్మెంట్, హైదరాబాద్ ఫర్ ద సెకండ్ కన్సిక్యూటివ్ ఇయర్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ ద ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్. బై హూమ్ ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ ట్యాగ్ ఇచ్చారు. మరి ఎవరు ఇచ్చారంటే అది ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అండ్ ఆర్బోర్ డే ఫౌండేషన్. ఇందులో అడిగేది ఏంటంటే 2 క్వశ్చన్లు అడుగుతారండి. ఈ ఇయర్ ది ట్యాగ్ ఎవరికి వచ్చింది, ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ ట్యాగ్ ఇండియా నుంచి ఏ సిటీస్కి వచ్చింది అని అడుగుతాడు. ఆన్సర్ ఈస్ హైదరాబాద్ అండి. హైదరాబాద్తో పాటు ముంబై కూడా. సో ఇది హైదరాబాద్ ఉంది కాబట్టి టీఎస్పీఎస్సీ వాళ్ళకు ముఖ్యంగా ఇంపార్టెంట్ అవుతుందండి. అలాగే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ వాళ్ళకు కూడా ఇంపార్టెంట్ అవుతుంది. అలాగే దీన్ని ఎవరు, ఈ అవార్డ్ని, ఈ ట్యాగ్ని ఎవరు ఇచ్చారని అడుగుతాడు. అప్పుడు ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అని చెప్పి గుర్తుండాలి. అండ్ ఆర్బోర్ డే ఫౌండేషన్ వాళ్ళు అండ్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ వాళ్ళు కలిపి ఈ ట్యాగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అండి. 2 విషయాలు, హైదరాబాద్ అండ్ బాంబే అండ్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్బోర్ డే ఫౌండేషన్, ఇవి 2 అని. మరి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందండి? ఇట్ ఈస్ ఇన్ రోమ్, ఇటలీ. దీన్ని 1945లో స్థాపించడం జరిగింది. దీనికి సంబంధించిన హెడ్ క్వార్టర్ రోమ్, ఇటలీలో ఉంది. హైదరాబాద్ వాజ్ ద ఓన్లీ సిటీ ఇన్ ఇండియా టు బి రికగ్నైజ్డ్ యాజ్ ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ లాస్ట్ ఇయర్. But this year Mumbai had to join the list. There are now listed with 136 other cities from 21 countries recognized by FAO across the world. వీటితో పాటు మొత్తంగా 136 సిటీస్ని ఈ ట్యాగ్స్ ఇవ్వడం జరిగిందండి. అందులో మన సిటీస్ 2 ఉన్నాయి. దట్ ఈస్ హైదరాబాద్ అండ్ ముంబై. అండ్ మెయిన్గా ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ గురించి గుర్తుపెట్టుకోండి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈజ్ సెట్ టు బి హానర్డ్ విత్ ఫస్ట్ Lata Mangeshkar Award at the 80th Annual Master Deennath Mangeshkar Award Ceremony. ఈ మొట్టమొదటిసారిగా లతా మంగేష్కర్ గారు మొన్న మధ్యనే స్వర్గస్థం చెందడం జరిగింది కదండి. దాని తర్వాత మొట్టమొదటిసారిగా ఈ అవార్డుని స్థాపించడం జరిగింది. ఈ ఇయర్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ అవార్డు ఈ సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. దానికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం జరుగుతుందండి ఈ ఇయర్. దిస్ అవార్డ్ వాజ్ ఇన్స్టిట్యూటెడ్ ఇన్ ద మెమరీ అండ్ హానర్ ఆఫ్ లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ who passed away at the age of 92 years in Mumbai earlier this year. ఈ అవార్డు ఎవరికి ఇస్తారు? మరి మోడీ గారికి ఇచ్చారు. బట్ స్పెసిఫైడ్గా ఎలాంటి పర్సన్స్కి ఇస్తారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. This award will be given every year to only one individual who has made path-breaking, spectacular and exemplary contribution to our nation. మన భారతదేశానికి చాలా గర్వకారణంగా నిలిచిన వ్యక్తులకు ఈ అవార్డు అనేది ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుందండి. అందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లతా మంగేష్కర్ అవార్డు ఈ ఇయర్ ప్రదానం చేస్తున్నారు. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ యూజీసీ, యూనివర్సిటీస్ గ్రాంట్ కమిషన్ ఓకేస్ డ్యూయల్ డిగ్రీ కోర్సెస్. ఏం లేదండి, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే యూజీసీ వాళ్ళు ఒకటేసారి ఒక పర్సన్ ఒకటే సంవత్సరంలో 2 డిగ్రీస్ ఒకటేసారి సైమల్టేనియస్గా చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి. ఒక పిహెచ్డీస్ తప్పితే ఎంఏ కోర్సులు కానివ్వండి, ఎంఎస్సీ కోర్సులు కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, పీజీ కానివ్వండి, ఇలా 2 రకాల కోర్సులు ఒకటే సంవత్సరంలో చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి యూజీసీ చైర్మన్ ఎవరండి? యూజీసీ చైర్మన్ ఎం జగదీష్ కుమార్ గారండి. ఈయన ఆంధ్రప్రదేశ్కి చెందిన వారు. యూజీసీ చైర్మన్గా ఈ మధ్య కాలంలోనే అపాయింట్ అయ్యారు, గత సంవత్సరమే అపాయింట్ అయ్యారు. సో హిస్ నేమ్ ఈజ్ ఇంపార్టెంట్. అలాగే విచ్ బాడీ హ్యాస్ గివెన్ పర్మిషన్ టు డూ డ్యూయల్ డిగ్రీస్ ఎట్ ఎ టైమ్ అని అడుగుతాడండి. అప్పుడు మనకు యూజీసీ అని తెలవాలి. ఫర్ ద ఫస్ట్ టైం government has decided to allow the students to pursue 2 full-time and same level degree programs in physical mode simultaneously either at the same university or from different universities. సేమ్ లెవెల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంఏ హిస్టరీ అండ్ ఎంఏ పొలిటికల్ సైన్స్ మీరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి చేయాలనుకున్నారనుకోండి, ఇంతకుముందు పర్మిషన్ ఉండేది కాదు. ఇప్పుడు మాత్రం
పర్మిషన్ ఉందండి. సేమ్ టైంలో సేమ్ యూనివర్సిటీ నుంచి చేయొచ్చు, లేకపోతే ఎంఏ హిస్టరీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి అండ్ ఎంఏ పొలిటికల్ సైన్స్ నాగార్జున యూనివర్సిటీ నుంచి ఇలా చేయాలనుకున్న పర్మిషన్ ఉందండి. సో ఇది ఫస్ట్ టైం ఇలాంటి పర్మిషన్ ఇవ్వడం. ఇట్ ఈస్ ఎ రెవల్యూషనరీ చేంజ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మరి దీనికి సంబంధించి ఇందాకే చెప్పాను, యూజీసీ చైర్మన్ ఎవరండి? ఎం జగదీష్ కుమార్ గారు. ఈ పేరు గుర్తుపెట్టుకోండి. ఇలాంటి స్టాటిక్ జీకే క్వశ్చన్స్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో ముఖ్యంగా అడుగుతారు. అండ్ యాజ్ ఈజ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్లో కూడా అడిగే అవకాశం ఉందండి. సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ హిస్ నేమ్. కానీ ఈ టాపిక్ మాత్రం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ వాళ్ళకు చాలా ముఖ్యంగా ఇంపార్టెంట్ ఉంటుందండి కరెంట్ అఫైర్స్లో భాగంగా. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, సిద్దిపేట్ విన్స్ ప్రైమ్ మినిస్టర్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. Siddipet district has been selected for the Prime Minister Awards for Excellence in Public Administration for the year 2019 under the Mission Indradhanush category. మిషన్ ఇంద్రధనుష్ అంటే దేనికి సంబంధించిందండి? వ్యాక్సినేషన్ ఇవ్వడం, పిల్లలందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వడం గురించి మనం మాట్లాడుకుంటాం కదా, దానికి సంబంధించింది. ద అవార్డ్ వాజ్ గివెన్ ఫర్ కంప్లీటింగ్ 100% వ్యాక్సినేషన్ ఫర్ చిల్డ్రన్ బై ఐడెంటిఫైయింగ్ ద చిల్డ్రన్ హూ వేర్ నాట్ వ్యాక్సినేటెడ్. ఈ అవార్డు పిల్లలందరికీ వ్యాక్సినేషన్ ఇచ్చినందుకు భాగంగా మిషన్ ఇంద్రధనుష్ ప్రోగ్రాంలో సిద్దిపేట్కి ప్రైమ్ మినిస్టర్ అవార్డు ఆఫ్ ఎక్సలెన్స్ ఇవ్వడం జరిగిందండి ఫర్ ద ఇయర్ 2019. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అండి టీఎస్పీఎస్సీ వాళ్ళకు. ముఖ్యంగా టీఎస్పీఎస్సీ వాళ్ళకు ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ అవుతాయండి. ఎందుకంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కానివ్వండి, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లాంటి ఎగ్జామ్స్లో కానివ్వండి, ఆ సిద్దిపేట్ ఈజ్ ఫ్రమ్ తెలంగాణ అండ్ నేషనల్ అవార్డ్ ప్రైమ్ మినిస్టర్ అవార్డు వచ్చింది కాబట్టి ఏ కేటగిరీలో వచ్చిందని అడుగుతారండి. అప్పుడు మీరు చేయాల్సిన ఆన్సర్ ఏంటంటే మిషన్ ఇంద్రధనుష్ కేటగిరీ. దీని కిందట 10 లక్షల రూపాయలు అవార్డు ఇవ్వడం జరుగుతుందండి. ఇది నేషనల్ సివిల్ సర్వీసెస్ డే అయిన ఏప్రిల్ 20th రోజున సిద్దిపేట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఈ అవార్డుని ఇచ్చి సత్కరించడం జరుగుతుంది. అండర్ ద అవార్డ్ ద డిస్ట్రిక్ట్ విల్ రిసీవ్ ₹10 lakhs cash prize and a trophy. The district collector M. Hanmantrao was invited to attend a 2-day civil services day that will be organized on April 20th and 21st. Coming on to the next topic, that is Ecuador. Ecuador becomes first country టు గివ్ లీగల్ రైట్స్ టు వైల్డ్ యానిమల్స్ అంటే మంకీస్ కానివ్వండి, లేకపోతే పులులు, టైగర్స్, ఇలాంటి యానిమల్స్కి లీగల్ రైట్స్ ఇచ్చారండి. లీగల్ రైట్స్, బతకడానికి సంబంధించిన లీగల్ రైట్స్, వాటికి కూడా కొన్ని హక్కులు ఉంటాయని చెప్పి, ఆ హక్కుల్ని మనుషులు కాల రాయకూడదని చెప్పి ఈ దేశంలో తీర్పు ఇవ్వడం జరిగింది. అది ఏ కంట్రీ అంటే ఈక్వేడర్ అండి. ఈక్వేడర్ ఇస్ ఏ సౌత్ అమెరికన్ కంట్రీ. బ్రెజిల్కి చుట్టుపక్కల ఒక చిన్న దేశం అండి ఈక్వేడర్. చాలా చిన్న దేశం. దాని క్యాపిటల్ క్విటో అండి, క్యూటో. Ecuador, a South American country, became the first country in the world to give legal rights to wild animals. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. యాజ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ కంట్రీ విచ్ ఈస్ ద ఫస్ట్ కంట్రీ టు గివ్ లీగల్ రైట్స్ టు వైల్డ్ యానిమల్స్ అని అడుగుతాడు. సో మనకి ఇది గుర్తుండాలి. ఈక్వేడర్ అండి. ఇది టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్లో, ఏపీపీఎస్సీ, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ లాంటి ఎగ్జామ్స్లో ఖచ్చితంగా అడగడం జరుగుతుంది. ద హైయెస్ట్ కోర్ట్ ఇన్ ద కంట్రీ హ్యాస్ రూల్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద కేస్ దట్ ఫోకస్డ్ ఆన్ ఏ woolly monkey named ఎస్ట్రెలిటా ఒక మంకీ అండి, హూ వాస్ టేకెన్ ఫ్రమ్ అవర్ హోమ్ టు ఏ జూ విచ్ షీ పాస్డ్ ఏ వే వీక్ లేటర్. దీన్ని ఏంటంటే ఒక అమ్మాయి ఈ మంకీని ఫారెస్ట్ నుంచి దానికి సంవత్సరం ఉన్నప్పుడు తెచ్చుకోవడం జరిగిందండి. 18 సంవత్సరాల పాటు అది తన ఇంట్లోనే పెరిగింది. కానీ 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు కంప్లైంట్ చేయడంతో తనని జూ వాళ్ళు వచ్చి పట్టుకెళ్లారండి. బట్ పట్టుకెళ్ళిన 1 వీక్లోనే ఇది చనిపోవడం జరిగింది. సో ఇది చనిపోవడానికి ముఖ్య కారణం జూ వాళ్ళే అని చెప్పి ఆ ఓనర్ అనే ఆమె కేసు వేయడం జరిగిందండి. దానికి సంబంధించిన దానికి సంబంధించిన తీర్పు ఆ దేశంలోని సుప్రీంకోర్టు, హైయెస్ట్ కోర్టు ఇస్తూ ఏం చెప్పిందంటే, మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జూ వాళ్ళు తీసుకెళ్ళడం తప్పు, అలాగే ఈ ఓనర్ కూడా దాన్ని న్యాచురల్ హ్యాబిటాట్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెంచుకోవడం కూడా తప్పే. ఈ జంతువులు అనేవి ఎక్కడ పెరగాలో అక్కడే పెరగాలి, దానికి సంబంధించిన లీగల్ రైట్స్ ఉంటాయి అని చెప్పి తీర్పు చెప్పడం జరిగిందండి. సో మనకి ఇదంతా జనరల్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చెప్తున్నాను. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదండి, ఈక్వేడర్ బికమ్స్ విచ్ ఈస్ ద ఫస్ట్ కంట్రీ టు గివ్ లీగల్ రైట్స్ టు వైల్డ్ యానిమల్స్. ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దట్ ఈస్ ఈక్వేడర్ అండి. మరి అలాగే మనం ఈక్వేడర్కి సంబంధించిన క్యాపిటల్ సిటీ ఏంటండి? క్యూటో. అండ్ ప్రెసిడెంట్ గుల్మెరో లాసో. కరెన్సీ ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ డాలర్స్. ఇవి 3 విషయాలు కూడా గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ఎ వెరీ స్మాల్ కంట్రీ ఇన్ సౌత్ అమెరికా. Coming on to the next topic, that is Harshvardhan Shringla
నేమ్డ్ ఇండియాస్ G20 చీఫ్ కోఆర్డినేటర్. హర్షవర్ధన్ శ్రింగ్లా అంటే ఎవరండి? హీఈస్ ద ఇండియన్స్ ఫారెన్ సెక్రటరీ అండి. ప్రజెంట్ ఈయన ఏప్రిల్ 30th రోజు రిటైర్ అవుతున్నారు. సో అందులో భాగంగా ఈయనకు రిటైర్మెంట్ తర్వాత కొత్త బాధ్యత అప్పగించడం జరిగింది. అదేంటంటే ఇండియాస్ G20 చీఫ్ కోఆర్డినేటర్. మన ఇండియాలో G20 చీఫ్ కోఆర్డినేటర్గా ఈయనకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఫారెన్ సెక్రటరీ హర్షవర్ధన్ శ్రింగ్లా విల్ టేక్ ఓవర్ నెక్స్ట్ మంత్ యాజ్ G20 చీఫ్ కోఆర్డినేటర్, ద గవర్నమెంట్ అఫీషియల్లీ అనౌన్స్డ్. The appointment is significant as India will assume G20 presidency on December 1st, 2022. ఏంటంటే మన 2023లో ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో G20 మీటింగ్ జరుగుతుందండి. దానికి సంబంధించి అన్ని బాధ్యతలు ఈ హర్షవర్ధన్ శ్రింగ్లా గారికి అప్పగించడం జరిగింది. యాజ్ హీ ఈజ్ రిటైరింగ్ దిస్ మంత్, ఏప్రిల్ 30th రోజు రిటైర్ అవుతున్నారు. ఆయన ప్లేస్లో క్వాత్రా గారు కొత్త ఫారెన్ సెక్రటరీగా నియమితులు అవుతున్నారని చెప్పి మనం మొన్న మాట్లాడుకున్నాం కదా. సో దానికి సంబంధించి ఈయన ఇప్పుడు G20 కోఆర్డినేటర్, చీఫ్ కోఆర్డినేటర్గా ఎలెక్ట్ అవ్వడం జరిగిందండి. ఏంటంటే ఆ G20కి సంబంధించి అన్ని సమావేశాలు నిర్వహించడం కానివ్వండి, డిస్కషన్స్ వేటి మీద డిస్కస్ చేయాలి, ఇలాంటి టాపిక్స్ని రూపొందించడం కానివ్వండి, ఇలాంటి అన్ని సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కానివ్వండి, అన్ని రకమైన ఇన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్స్ ఈయనే చూసుకుంటారండి, చీఫ్ కోఆర్డినేటర్. దీనికి మెయిన్ షెర్పా అని ఒకటి ఉంటుందండి. ఆ షెర్పాగా మన పీయూష్ గోయల్, మినిస్టర్ ఫర్ కామర్స్ అయిన పీయూష్ గోయల్ గారు బాధ్యతలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ ఇయర్ G20 మీటింగ్ ఎక్కడ జరుగుతుందండి? ఇండోనేషియాలో జరగబోతుంది ఈ ఇయర్ G20 మీటింగ్. అండ్ నెక్స్ట్ ఇయర్ 2023లో ఈ G20 మీటింగ్ అనేది ఇండియాలో జరుగుతుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ G20 మీటింగ్ ఇన్ ఇండియా విల్ బి హెల్డ్ ఇన్ ద ఇయర్ అని అడుగుతాడండి. దట్ ఈస్ 2023. ఇది మనం గుర్తుపెట్టుకోవాలండి. 2023. 2022 ఎక్కడండి? 2022 G20 మీటింగ్ ఇక్కడేనండి, మన ఇండోనేషియాలో. 2021 విర్చువల్గా జరిగింది, లండన్, బ్రిటన్లో జరిగిందండి. దానికి ప్రైమ్ మినిస్టర్ గారు విర్చువల్గా అటెండ్ అయ్యారు. అది విర్చువల్గా అటెండ్ అవ్వడం జరిగింది. ఈసారి G7 ఎక్కడ జరుగుతుందండి? G7 మీటింగ్ ఈసారి G7 మీటింగ్ జర్మనీలో జరుగుతుందండి. G7లో మనం సభ్యదేశం కాకపోయినా ఈ మధ్య కాలంలో ప్రతిసారి మనం కూడా ఆహ్వానించడం జరుగుతుంది. లాస్ట్ టైం ఫ్రాన్స్ వాళ్ళు ఆహ్వానించారు. అంతకుముందు మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు 5 ఏళ్ల పాటు G7 మీటింగ్స్కి అటెండ్ అయ్యారు. మొట్టమొదటిసారిగా అటల్ బిహారీ వాజ్పేయి గారిని 1999లో ఇన్వైట్ చేయడం జరిగిందండి. G7 కంట్రీస్ ఏవి, G20 కంట్రీస్ ఏంటి, ఇండియా ఇందులో భాగంగా ఉందా లేదా, ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతూ ఉంటారండి. ముఖ్యంగా మనకు TSPSCలో, APPSCలో, జనరల్ స్టడీస్లో సెకండ్ పాయింట్ ఉంటుందండి, ఇంటర్నేషనల్ అఫేర్స్ అండ్ రిలేషన్స్ అని. సో దానికి సంబంధించిన విషయాలలో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారండి. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. హర్షవర్ధన్ శ్రింగ్లా హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ కోఆర్డినేటర్ అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సమిట్ G20's బాలీ సమిట్ 2022 is the 17th మీటింగ్ ఆఫ్ G20 హెడ్స్ ఆఫ్ ద స్టేట్. G20కి సంబంధించిన మీటింగ్ బాలీలో జరుగుతుంది కదా, ఇండోనేషియాలోని బాలీలో. దానికి సంబంధించిన థీమ్ ఏంటంటే రికవర్ టుగెదర్, రికవర్ స్ట్రాంగర్. ఇదండి థీమ్. ఈ థీమ్ గురించి అడుగుతాడు. G20 ఇండోనేషియాలో జరిగిన G20కి సంబంధించిన థీమ్ ఏంటి అంటే రికవర్ టుగెదర్ అండ్ రికవర్ స్ట్రాంగర్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎక్కడ అండి? జపాన్లో ఉంటుంది. జపాన్ వాళ్ళు దీనికి, ముఖ్యంగా జపాన్లో ఉండదు, ఫిలిప్పీన్స్లో ఉంటుంది. జపాన్ వాళ్ళు దీనికి ఒక రకంగా హెడ్గా వ్యవహరిస్తూ ఉంటారు. మెయిన్ వీళ్ళదే ఉంటుందండి. దాంట్లో ADP టు అప్రూవ్ $2 million లోన్ టు సపోర్ట్ అర్బన్ డెవలప్మెంట్ ఇన్ నాగాలాండ్. నాగాలాండ్లో అర్బన్ డెవలప్మెంట్ చేయడానికి, అంటే బేసిక్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడానికి, శానిటేషన్ ఇలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి $2 million లోన్ని ADB వాళ్ళు నాగాలాండ్కి ఇవ్వడం జరుగుతుందండి. దీనికి సంబంధించిన అగ్రిమెంట్ని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైన్డ్ అన్ అగ్రిమెంట్ టు ప్రొవైడెడ్ $2 million ప్రాజెక్ట్ రెడీనెస్ ఫైనాన్స్ లోన్ టు నాగాలాండ్ ఫర్ ద డిజైన్ ఆఫ్ క్లైమేట్ రెసిలియంట్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడానికి అండ్ స్ట్రెంథనింగ్ ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ అండ్ ఇంప్రూవింగ్ మున్సిపల్ రిసోర్సెస్ మొబిలైజేషన్. ఈ మూడు ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడానికి $2 million డెవలప్మెంట్ బ్యాంక్ వారు నాగాలాండ్కి ఇవ్వడం జరుగుతుందండి. సో దీనికి సంబంధించి ఎవరి మధ్యలో అగ్రిమెంట్ కుదిరిందంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మధ్యలో అగ్రిమెంట్ జరిగింది ఫర్ డెవలపింగ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి $2 million ఇవ్వడం జరిగిందని చెప్పి మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ IISc, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ కండక్టెడ్ స్టడీ ఫౌండ్ మైక్రోప్లాస్టిక్స్ ఇన్ కావేరీ రివర్. IISc అంటే ఏంటండి? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్. ఇది ఎక్కడ ఉందండి? ఇండియాలో ఒకటే ఉంది. IISc ఈజ్ ఇన్ బెంగళూరు అండి. చాలా ఫేమస్ ఇన్స్టిట్యూట్. ఎప్పుడు ఇండియాకి సంబంధించిన ర్యాంకింగ్స్, వరల్డ్ యూనివర్సిటీస్ ర్యాంకింగ్స్ వచ్చినా IISc అనే ఇండియా నుంచి టాప్ పొజిషన్లో ఉంటుందండి చాలా వరకు ర్యాంకింగ్స్లో. IITస్తో పాటు పోటీ పడుతూ ఉంటుంది. IISc ఒక స్టడీ కండక్ట్ చేసిందండి. దట్ హ్యాస్ ఫౌండ్ దట్ కావేరీ రివర్
తమిళనాడు అండ్ కర్ణాటక ప్రాంతం వాళ్ళకు సాగునీటికి మరియు తాగునీటికి ఒక చాలా ఇంపార్టెంట్ అండి. అందులో మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయి అని చెప్పి ఈ స్టడీ ఒక ఫైండ్ అవుట్ చేసిందండి. మైక్రో ప్లాస్టిక్స్ ఇన్ కావేరీ రివర్. ఏ స్టడీ లెడ్ బై ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు డిస్కవర్డ్ దట్ మైక్రో ప్లాస్టిక్స్ అండ్ అదర్ contaminants may be causing growth abnormalities and skeletal deformities in fish in Kaveri river. కావేరీ రివర్లో ఉండే చేపలు ఎదగనీయకుండా గ్రోత్ డిఫార్మిటీస్ ఎదగనీయకుండా ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేటివి అడ్డుపడుతున్నాయని చెప్పి ఈ స్టడీ అనేది చెప్పిందండి. ఇన్ ద స్టేట్స్ ఆఫ్ తమిళనాడు అండ్ కర్ణాటక ది కావేరీ రివర్ ప్రొవైడ్స్ ఎ సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ ఫర్ హ్యూమన్స్ అండ్ అనిమల్స్ యాజ్ వెల్ as అగ్రికల్చర్. ఇందాకే చెప్పాను కదండి, ఈ కావేరీ రివర్ గురించి మనం తమిళనాడు కర్ణాటక మధ్యలో కోర్టు కేసులు చూస్తూ ఉంటాం, అప్పుడప్పుడు ధర్నాలు జరుగుతున్నాయి. కావేరీ రివర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రివర్ ఫర్ ద సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ అగ్రికల్చర్ ఇన్ ఏరియాస్ ఆఫ్ తమిళనాడు అండ్ కర్ణాటక. దీనికి సంబంధించి ఈ రివర్లో మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయని చెప్పి ఐఐఎస్సి బెంగళూరు వాళ్ళ ఒక స్టడీ తెలియజేయడం జరిగిందండి. సో ద టాపిక్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ ఈస్ ఏ స్టడీ ఐఐఎస్సి బెంగళూరు వాళ్ళ స్టడీ ఏ రివర్లో దీని గురించి మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయని చెప్పి కనుక్కోవడం జరిగింది అని చెప్పి ఎగ్జామ్లో అడుగుతాడండి. ముఖ్యంగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్లో అడిగే ఛాయిసెస్ ఎక్కువగా ఉంటాయి ఇలాంటి అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్స్. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. Coming on to the next topic, India's gold imports increased by 33.34% to rupees 46.14 billion in 2021-22. ఈ ఇయర్ 33% గోల్డ్ ఇంపోర్ట్స్ అనేటివి పెరగడం జరిగిందండి ఇండియాకి సంబంధించిన వరకు. వరల్డ్ మొత్తంలో ద లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ గోల్డ్ చైనా అండి. చైనా వాళ్ళు లార్జెస్ట్గా కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు, దాని తర్వాత ఇండియా కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. సెకండ్ ప్లేస్లో ఉంది ఇండియా. మరి ఇప్పుడు దాని గురించిన విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. According to the official data, the import of gold in India has been rose by 33.34% to rupees 46.14 billion on account of higher demand in 2021 and 22. జనరల్గా ఏదైనా సంక్షోభాలు కోవిడ్-19 లాంటి సంక్షోభం కానివ్వండి, లేకపోతే రష్యా యుక్రెయిన్ వార్ కానివ్వండి, ఇలా ఏంటి జరిగినా డిమాండ్ అనేది ప్రైస్ వాల్యూ పడిపోయి గోల్డ్ రేట్ పెరుగుతూ ఉంటుందండి. ఎందుకంటే జనాలు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, గోల్డ్ కొనడం జరుగుతుంది. గోల్డ్ అనేది మన దేశంలో గోల్డ్ ప్రొడక్షన్ తక్కువ కాబట్టి ఇంపోర్ట్ ఇలాంటి టైమ్స్లో ఎక్కువగా జరుగుతుందండి. ఈసారి 33.34% పెరిగి $46.14 బిలియన్ ఆఫ్ గోల్డ్ని మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరిగిందండి. ద ఇంపోర్ట్ ఆఫ్ ద గోల్డ్ ఇన్ 2020-21 వాస్ $34.62 బిలియన్స్. దగ్గర $12 బిలియన్ ఎక్స్ట్రాగా మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. $12 బిలియన్ ఆఫ్ గోల్డ్ని మనం ఎక్స్ట్రాగా ఇంపోర్ట్ చేసుకున్నామండి. ఇండియా ఈజ్ ద వరల్డ్ సెకండ్ బిగ్గెస్ట్ గోల్డ్ కన్జ్యూమర్ ఆఫ్టర్ చైనా. ద ఇంపోర్ట్స్ ఆర్ లార్జ్లీ డ్రివెన్ బై జ్యువెలరీ ఇండస్ట్రీ. ద ఎక్స్పోర్ట్ ఆఫ్ జెమ్స్ అండ్ జ్యువెలరీ గ్రూ అప్ బై 50%, అబౌట్ 39 బిలియన్స్. ఈ పర్సంటేజెస్ అన్ని అవసరం లేదండి, జస్ట్ ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. 33.34% పెరిగింది అండ్ $46.14 బిలియన్ అంతా ఇంపోర్ట్ చేసుకున్నామని. అలాగే మన ఇండియా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ గోల్డ్ అనే విషయం చాలా ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి ఫస్ట్ ఎవరు అని అడుగుతాడండి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్లో ఇలాంటి స్ట్రాటజీ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఫస్ట్ ఎవరండి ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకునేది చైనా. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఎంసీక్యూస్ అండి. మనం కొన్ని ఎంసీక్యూస్ గురించి కూడా చర్చించుకుందాం. అవి ఏంటంటే, విచ్ సిటీ ఈస్ ద హోస్ట్ ఆఫ్ ద 4th ఇండియా యుఎస్ 2+2 మినిస్టీరియల్ డైలాగ్. మనం నిన్న మాట్లాడుకున్నాం, ఇండియా అమెరికా మధ్యలో 2+2 మినిస్టీరియల్ డైలాగ్ జరుగుతుందని. ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ ఇండియా నుంచి అండ్ డిఫెన్స్ మినిస్టర్ అండ్ వాళ్ళ కౌంటర్ పార్ట్స్ యుఎస్కి సంబంధించిన ఎక్స్టర్నల్ అఫేర్స్ సెక్రటరీ కానివ్వండి, డిఫెన్స్ సెక్రటరీ మధ్యలో కొన్ని మీటింగ్స్ జరుగుతున్నాయని చెప్పి, ఇది ఓన్లీ ఇండియా యుఎస్ మధ్యలో మాత్రమే కాకుండా ఇంతకుముందు ఇండియా రష్యా మధ్యలో కూడా ఈ 2+2 మీటింగ్ అనేది జరిగిందని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఇవి చాలా దగ్గర దేశాల మధ్యలో మాత్రమే జరుగుతూ ఉంటాయని చెప్పి మనం మాట్లాడుకున్నాం. మరి ఇది ఎక్కడ జరుగుతుందండి? ఎందుకంటే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానివ్వండి, ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానివ్వండి, గ్రూప్ 2 గ్రూప్ 3లో డెప్త్గా క్వశ్చన్ అడగడండి, పైనే అడుగుతూ ఉంటాడు. ఎక్కడ జరిగింది అనేది ఇంపార్టెంట్. సో ఇండియాలో అయితే జరగలేదు కదా, ఇండియాలో జరగలేదండి. ఇది ఎక్కడ జరిగింది? యూఎస్లో జరిగింది. ఎప్పుడైనా ఇలాంటి గవర్నమెంట్కి సంబంధించిన విషయాలు జరిగితే ఎప్పుడైనా ఆ దేశం యొక్క క్యాపిటల్ సిటీలోనే జరుగుతాయండి. చుట్టుపక్కల సిటీస్లో జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఆ దేశాల యొక్క క్యాపిటల్ సిటీస్లో మాత్రమే జరుగుతాయి. లాస్ట్ టైం ఇండియా యుఎస్ 2+2 మినిస్టీరియల్ డైలాగ్ ఇండియాలో జరిగినప్పుడు ఎక్కడ జరిగిందండి? న్యూఢిల్లీలో జరిగింది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసెస్ కానివ్వండి, దానికి సంబంధించిన అన్నీ అక్కడే ఉంటాయి కాబట్టి జనరల్గా ఇలాంటివన్నీ క్యాపిటల్ సిటీస్లోనే జరుగుతూ ఉంటాయి. మరి ఇప్పుడు యూఎస్లో జరుగుతుంది కాబట్టి ఎక్కడ జరిగే అవకాశం ఉంటుందండి? వాషింగ్టన్ డీసీ అండి, వాషింగ్టన్లో జరుగుతుంది, వాషింగ్టన్. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్
విచ్ కంట్రీ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ గోల్డ్. మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం వరల్డ్స్ లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ గోల్డ్ గురించి. ఆప్షన్స్ ఆర్ యూఎస్ఏ, బి చైనా, సి ఇండియా, డి రష్యా. ఇవన్నీ మేజర్ కంట్రీస్ అండి. బట్ ఇందులో కన్ఫ్యూజ్ కావాల్సింది లేదు. ఎక్కువ పాపులేషన్ ఎక్కడ ఉంటుందండి? జనరల్గా గోల్డ్ ఎందుకు మన ఇండియా లాంటి దేశంలో జనరల్గా గోల్డ్ ఎందుకు తీసుకుంటూ ఉంటాం? జ్యువెలరీ పర్పస్లో తీసుకుంటాం. చైనాలో కూడా అందుకే తీసుకుంటూ ఉంటారండి. ద మేజర్ ప్రొడ్యూసర్ ఈస్, మేజర్ కన్జ్యూమర్ ఈస్ చైనా అండి. మేజర్ కన్జ్యూమర్ ఆఫ్ గోల్డ్ ఈస్ చైనా. ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇండియా సెకండ్ ప్లేస్లో ఉండడం జరుగుతుంది. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, విచ్ స్టేట్ టాప్డ్ ద నీతి ఆయోగ్ స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్. నీతి ఆయోగ్ స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ ఇది ఇంపార్టెంట్ అండి. నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చిన ప్రతి రిపోర్ట్ ఇంపార్టెంటే అవుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్లో ఫస్ట్ పొజిషన్లో నిలిచిన రాష్ట్రం ఏది అని అడుగుతున్నాడండి. ఆప్షన్స్ ఆర్ ఏ ఆంధ్రప్రదేశ్, బి పంజాబ్, సి గుజరాత్, ది తెలంగాణ. ఆన్సర్ ఈస్ గుజరాత్ అండి, గుజరాత్. మరి తెలంగాణ కూడా ఒక విషయంలో అందులోనే ఒక స్పెసిఫికేషన్లో ఒక దాంట్లో టాప్ పొజిషన్లో నిలిచిందండి. అదేంటంటే 100% ఎలక్ట్రిసిటీని ప్రొవైడ్ చేయడంలో, మొత్తం 24 hours ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయడంలో తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో నిలిచిందండి. క్లీన్ ఎనర్జీకి సంబంధించి హర్యానా మొదటి స్థానంలో నిలవడం జరిగింది. ఈ మొత్తంగా నీతి ఆయోగ్ స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ మొత్తంలో గుజరాత్ టాప్లో నిలవడం జరిగిందండి. గుజరాత్ తర్వాత కేరళ అండ్ పంజాబ్ రెస్పెక్టివ్ పొజిషన్స్లో ఉండడం జరిగింది. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్, గుజరాత్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలండి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ మెగాలిథిక్ స్టోన్ జార్స్ వేర్ రీసెంట్లీ అన్ఎర్త్డ్. ఈ మెగాలిథిక్ స్టోన్ జార్స్ని కొత్తగా ఏ రాష్ట్రంలో కనుక్కున్నారు? మనం నిన్న 2 days కింద న్యూస్ పేపర్లో వచ్చిందండి, హిందూ న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. అది ఎక్కడ కనుక్కున్నారు అనేది క్వశ్చన్ అండి. దీనికి సంబంధించిన లింక్స్, ఇలాంటి మెగాలిథిక్ స్టోన్ జార్సే ఇంతకుముందు లావోస్ అండ్ కంబోడియా దేశాల్లో కూడా కనుక్కోవడం జరిగింది. సో మన దేశంలోని ఏ రాష్ట్రంలోనో అయితే కనుక్కున్నారో దానికి అప్పుడు ఆ దేశంలో ఉన్న లింక్స్, ట్రాన్స్పోర్టు ఎలా ఉండేది అసలు అదంతా, దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుందండి. మరి ఏ స్టేట్ అండి? జనరల్గా లావోస్, కంబోడియా ఎక్కడ ఉంటాయి? ఇవి ఇండియాకు ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ప్లేస్లో ఉంటాయి. మరి ఇక్కడ ఇండియా నుంచి ఈస్టర్న్ పార్ట్లో ఉన్న స్టేట్ ఏంటండి? అస్సాం. ఏపీ, తెలంగాణ, యూపీ ఇవి సౌత్లో ఉంటుంది, ఇది నార్త్ ఇండియాలో ఉంటుంది. అస్సాంకి మాత్రమే ఈ లావోస్ అండ్ కంబోడియాతో కమ్యూనికేషన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. ఆన్సర్ ఈజ్ అస్సాం. ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్ ప్లీజ్ విజిట్ T1 Academy. Thank you.